ట్రంప్‌కి ఒక్కసారిగా షాక్ కల్లా వరుసబెట్టి జరిగినటువంటి పరాజయాలు. మో ఇంతవరకు గూడా తన మాటకి తిరుగులేదు అనుకునేటటువంటి ట్రంప్‌కి ఒక్కసారిగా ఎదురైనటువంటి పరాజయాలతో ఇప్పుడు ఏం జేయాలో అర్థం గాక కొత్తగా ఒక కాన్సెప్ట్ బిగిన్ జేశాడనమాట. ఇప్పుడు న్యూయార్క్ పబ్లిక్‌ని అందరిని గూడా ఇక మీ బతుకులంతా గూడా ఫ్లోరిడాకి పారిపోవాల్సిందే. అతనొచ్చాడు గాబట్టి. వాస్తవంగా ఇప్పటిదాకా గూడా డెమోక్రాట్లు అమెరికాకి ఏం జేయాలనుకుంటున్నారో మీరు చూడాలంటే న్యూయార్క్ ఎన్నికల ఫలితాన్ని గమనించండి. అక్కడ ఆ పార్టీ కమ్యూనిస్ట్ మేయర్‌ని ఎంచుకుంది. ఇక్కడ కమ్యూనిజం ప్రభావంతో పారిపోయే వాళ్ళకి ఇక మయామి ఒక ఆశ్రయ స్థావరంగా మారబోతోందంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంత దారుణమైనటువంటి ప్రతికూల పరిస్థితులైతే రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు. సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాల్సినటువంటి రోజొచ్చింది అన్నటువంటి పాయింట్‌ని, సార్వభౌమత్వాన్ని కొంత కోల్పోయాం అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొస్తున్నాడు. అయితే ట్రంప్ ఎంత హెచ్చరించినా కూడా న్యూయార్క్ ప్రజలు ట్రంప్‌ని నమ్మలేదు, మందాని నమ్మారు అన్నటువంటిదే ఇక్కడ పెద్ద చర్చకు తావిస్తున్న అంశం.